55,000 రూపాయలకే బౌన్స్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్, మొదలైన టీవీఎస్ ఐక్యూ బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు, పెరిగిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు, ఇటువంటి ఆసక్తికరమైన ఈవీ అప్డేట్స్ ని ఈ రోజు మన ఈవీ కొరాడు లైవ్ ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఈవీ కొరాడు లైవ్. మొదటిగా లేటెస్ట్ ఈ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఈవీ కొరాడు లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే బౌన్స్ కంపెనీ నుండి E1X అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ని మార్కెట్ లోకి లాంచ్ చేశారు. మనం కొన్ని రోజుల క్రితం మన న్యూస్ అప్డేట్ లో కూడా చెప్పుకుని EVX అనే ఒక స్కూటర్ ని లాంచ్ చేస్తారని చెప్పి, అదైతే ఇప్పుడు లాంచ్ చేయడం జరిగిందంటే EVX వచ్చేసరికి 55,000 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే EVX ఎలక్ట్రిక్ స్కూటర్లో బ్యాటరీ ప్యాక్ అనేది ఆఫర్ చేయరనమాట. బ్యాటరీ ప్యాక్ లేకుండా స్కూటర్ని అయితే ఆఫర్ చేస్తారు. బ్యాటరీ ప్యాక్ కావాలనుకుంటే సబ్స్క్రిప్షన్ ప్లాన్ అయితే తీసుకోవాలి. సో సబ్స్క్రిప్షన్ ప్లాన్ ద్వారా ప్రతి నెల మీరు ఎంత ట్రావెల్ చేస్తారో దానికి తగ్గట్టుగా ఒక్కొక్క ప్లాన్ ఇస్తారనమాట. ప్రజెంట్ అయితే వాళ్ళు సబ్స్క్రిప్షన్ ప్లాన్ వివరాలు అయితే వెల్లడించలేదు, కానీ ప్రీవియస్ గా బౌన్స్ కంపెనీ వాళ్ళు ఇన్ఫినిటీ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసినప్పుడు వాళ్ళు ఇచ్చిన సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ చూసుకున్నట్లయితే దాదాపు 1,400 రూపాయల నుంచి ప్లాన్ అయితే స్టార్ట్ అవుతుంది. దీంట్లో వీళ్ళు కట్ ఆఫ్ పెడతారనమాట. నెలకు వచ్చి మీరు 1,200 కిలోమీటర్ల వరకు ట్రావెల్ చేయగలుగుతారు. అంతమించి మళ్ళీ తిరిగితే ఇంకొక వేరే ప్లాన్ అయితే తీసుకోవాలి. ఇలాగ మీరు ఫస్ట్ వేరియంట్ వచ్చి E1X వేరియంట్ కు 55 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో ఆఫర్ చేస్తున్నారు. ఇంకొక వేరియంట్ వచ్చి 65 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ కావాలనుకుంటే ఆ స్కూటర్ ప్రైస్ 59,000 రూపాయలు. ఈ రెండు మోడల్స్ కూడా వితౌట్ బ్యాటరీ ప్యాక్ అమ్ముతారు అనమాట. ఇప్పటికైతే వీళ్ళు బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీ ఏదైతే ఉందో బెంగళూరులో మాత్రమే వీళ్ళైతే ఎక్విప్మెంట్ చేయడం జరిగింది. సో మా అంచనా ప్రకారం ఈ బ్యాటరీ స్వాపింగ్ నెట్వర్క్ వచ్చి ప్రజెంట్ బెంగళూరులోనే ఉంది కాబట్టి ఇనీషియల్ గా బెంగళూరు నగరంలో మాత్రమే ఈ E1X వేరియంట్ ని లాంచ్ చేసే అవకాశం ఉంటుంది. వీళ్ళు సన్ మొబిలిటీ కంపెనీతో అయితే ప్రజెంట్ అయిపోయి ఉన్నారు స్వాపింగ్ స్టేషన్ నెట్వర్క్ కోసం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే టీవీఎస్ ఐక్యూ బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క డెలివరీస్ అయితే ప్రారంభమయ్యాయండి. దాదాపుగా 2 సంవత్సరాల ఆలస్యం తర్వాత అయితే ఈ డెలివరీస్ అయితే స్టార్ట్ అయ్యాయి. ప్రధానంగా ఐక్యూ ST వేరియంట్ సంబంధించిన టాప్ ఎండ్ వేరియంట్ సంబంధించిన డెలివరీస్ అయితే స్టార్ట్ చేసామని చెప్పారు. వాస్తవానికి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని 2022 సంవత్సరంలో లాంచ్ చేయాలి. కాకపోతే కొన్ని సమస్యల వల్ల లేకపోతే ఇతర గవర్నమెంట్ పాలసీల వల్ల ఈ కంపెనీ వాళ్ళైతే దీన్ని డిలే చేసుకుంటూ వచ్చారు. రీసెంట్గా ఈ స్కూటర్ ప్రైస్ కూడా పెరిగింది, 1,86,000 రూపాయలు చేశారు. అయితే టీవీఎస్ ఐక్యూ బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఎవరైతే జూలై 15వ తారీఖు 2022 టైం ఈ టైం కన్నా ముందు ప్రీ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి మాత్రం లాయల్టీ బోనస్ ఒకటి ఇచ్చారు. దాంతో 1,86,000 రూపాయల 150 కిలోమీటర్ రేంజ్ ఇచ్చి ఐక్యూ బెస్ట్ వేరియంట్ 1,76,000 రూపాయలకి మాత్రమే వస్తుంది, లాయల్టీ కస్టమర్స్కి మాత్రమే. అలానే ఐక్యూ బెస్ట్ వేరియంట్ ఇంకొక బ్యాటరీ ప్యాక్ వేరియంట్తో కూడా ఇచ్చారు. 3.4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ 100 కిలోమీటర్ రేంజ్ వేరియంట్ ఇచ్చారు. దీని మీద కూడా 10,000 రూపాయల లాయల్టీ డిస్కౌంట్తో సో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉంటుందో దాని మీద ప్రజెంట్ అయితే దీని ప్రైస్ 1,56,000 రూపాయలుగా ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ చూసుకున్నట్లయితే 82 కిలోమీటర్లుగా ఉంది. అలానే ఇందులో 7 అంగుళాల TFT టచ్ స్క్రీన్ డిస్ప్లేని కూడా ఆఫర్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు మహారాష్ట్ర అంటే ముంబై నగరంలో అయితే ప్రజెంట్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఇతర నగరాల్లో కూడా ఐక్యూ బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీస్ అయితే ప్రారంభం కాబోతున్నాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ S1X ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్స్ యొక్క ప్రైస్ ని కాస్త పెంచడం జరిగిందండి. వాస్తవానికి ఇప్పటికి కూడా వీళ్ళు ఆఫర్ ప్రైస్ లోనే ఆఫర్ చేస్తున్నారు. అయితే ఆఫర్ లో ఇచ్చిన ప్రైస్ ని కాస్త పెంచడం జరిగింది అనమాట. వరకు ఓలా ఎలక్ట్రిక్ S1X 2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ప్రైస్ 70,000 రూపాయలుగా ఉండేది. ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైస్ ని కాస్త 5,000 రూపాయలు పెంచి 75,000 రూపాయలు చేయడం జరిగింది. S1X 2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ లో 85 కిలోమీటర్ల టాప్ స్పీడ్ ఆఫర్ చేస్తున్నారు, 95 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే S1X+ వేరియంట్ స్కూటర్ రేట్ని కూడా పెంచారండి. మొన్నటి వరకు S1X+ రేటు 3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ కి 85,000 రూపాయలకు ఆఫర్ చేసేవారు. ఇప్పుడు 5,000 రూపాయలు పెంచి 90,000 రూపాయలకి అయితే చేయడం జరిగింది. ఇక S1X 3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ కి ఒకసారి ఛార్జ్ పెడితే 150 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ ఆఫర్ చేస్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో 90 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అయితే S1X 4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ప్రైస్ మాత్రం అలాగే ఉంచారండి. 4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ 190 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ తో ప్రెజెంట్ ఈ స్కూటర్ ప్రైస్ 1,00,000 రూపాయలుగా ఉంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఓబెన్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ ఓబెన్ రార్ ఎలక్ట్రిక్ బైక్ ని మరికొన్ని నగరాల్లో అయితే విస్తరించారని ప్లాన్ లో అయితే ఉన్నారు. ఇప్పటివరకు అయితే ఓబెన్ రార్ ఎలక్ట్రిక్ బైక్ అయితే బెంగళూరు, కేరళ అలానే కొన్ని ఇతర రాష్ట్రాల్లో అయితే ఎలక్ట్రిక్ బైక్ అయితే అందుబాటులో ఉంది. మేజర్ రాష్ట్రాలు వీళ్ళు ఇనిషియల్ గా టార్గెట్ చేశారని చెప్తున్నారు పూణే, ఢిల్లీలో. అయితే ఇప్పుడు 166 కోట్ల రూపాయల పెట్టుబడి కోసం వెయిట్ చేస్తున్నామని చెప్తున్నారు. ఈ పెట్టుబడి వస్తే గనక మరికొన్ని నగరాల్లోకి విస్తరిస్తామని చెప్తున్నారు. అందులో హైదరాబాద్ వంటి నగరం కూడా ఉందన్నమాట. యాజ్ ఆఫ్ నో వీళ్ళు ఆఫర్ చేస్తున్న ఓబెన్ రార్ ఎలక్ట్రిక్ బైక్ అయితే ఒకసారి ఛార్జ్ పెడితే 187 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అయితే ఆఫర్ చేస్తున్నారు, 100 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇందులో 4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నారు. వాస్తవానికి ఎలక్ట్రిక్ బైక్ సంవత్సరంన్నర క్రితం నుంచి డెలివరీస్ అయితే ప్రారంభం కావాలి. అయితే కొంచెం ఫండింగ్ ఇబ్బందుల వల్ల ఎలక్ట్రిక్ బైక్ అయితే గత సంవత్సరంన్నర కాలం నుంచి డిలే అయ్యి లాస్ట్ ఇయర్ నుంచి కంపెనీ వాళ్ళు అయితే ఈ బైక్ యొక్క డెలివరీస్ అయితే స్టార్ట్ చేశారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే FAME 3 స్కీమ్ సబ్సిడీస్ వచ్చే అవకాశం ఉన్నదని కొన్ని వార్తలు అయితే వస్తున్నాయండి. ఇప్పటి వరకు మనకి FAME 2 స్కీమ్ అయితే ఆగిపోయి ఇప్పుడు EMPS స్కీమ్ అయితే వచ్చింది. అయితే ఇప్పుడు FAME 3 స్కీమ్ కూడా వచ్చే అవకాశం ఉంది. 2024 ఎలక్షన్స్ పూర్తయిన తర్వాత ఆగస్ట్ నెలలో ఈ FAME 3 స్కీమ్ బడ్జెట్ వచ్చే అవకాశం ఉందని చెప్పి
ఒక అప్డేట్ అయితే వస్తుంది. ఇక ఫేమ్ 3 స్కీమ్ కోసం కేంద్ర ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఇక ఫేమ్ 3 స్కీమ్ కొంచెం ముందుకు వెళ్తే మొన్నటి వరకు ఫేమ్ 2 స్కీమ్ ఉండేది. మొదట్లో 2 వీలర్స్ కి 60,000 రూపాయల వరకు సబ్సిడీ వచ్చేది. 2023 సంవత్సరం వచ్చేసరికి 22,500 రూపాయలు తగ్గింది. ఆ సబ్సిడీని మరింత తగ్గించారంటే కొత్తగా ఈఎంపీఎస్ స్కీమ్ వచ్చిన తర్వాత 10,000 రూపాయలు మాత్రమే సబ్సిడీ వస్తుంది. ఇప్పుడు ఫేమ్ 3 స్కీమ్ కొత్త బడ్జెట్లో మళ్ళీ ఎలక్ట్రిక్ కార్లకి సబ్సిడీ ఇస్తుందా లేదా అనేది ఇంకా క్లారిటీ అయితే లేదు. ఒకవేళ ఎలక్ట్రిక్ కార్లకి సబ్సిడీ వస్తే కనుక కమర్షియల్ కార్ సెగ్మెంట్ కి సబ్సిడీ వచ్చే అవకాశం ఉంటుంది. అలానే ప్రభుత్వం కూడా ఎక్కువగా బస్సుల మీద ఫోకస్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా ఫేమ్ 3 స్కీమ్ 10,000 రూపాయల బడ్జెట్ కేటాయిస్తే కనుక మరొకసారి ఎలక్ట్రిక్ 2 వీలర్స్ ఎలక్ట్రిక్ 3 వీలర్ సబ్సిడీలు పెరిగే అవకాశం అయితే ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మారుతి కొత్త ఎలక్ట్రిక్ కారు తాజాగా కెమెరాకి అయితే చెక్కడం జరిగిందండి. మారుతి కంపెనీ వాళ్ళు తమ ఈవీఎక్స్ ఎలక్ట్రిక్ కార్ని భారతదేశ మార్కెట్లోకి లాంచ్ చేస్తామని ఇదివరకే ప్రకటించడం జరిగింది. తాజాగా ఫొటోస్ అయితే లీక్ అవ్వడం జరిగింది. ఈ ఎలక్ట్రిక్ కార్ వచ్చి 60 కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్తో దాదాపుగా 550 కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది ఆఫర్ చేస్తారనేది ఇప్పటి వరకు కంపెనీ వాళ్ళు చెప్తున్న మాట. అయితే ఇన్ కేసు కంపెనీ వాళ్ళు ఇంకా బడ్జెట్లోకి లాంచ్ చేయాలంటే కనుక కాస్త రేంజ్ తగ్గించి కొంచెం తక్కువ రేంజ్తో అయితే మరింత బడ్జెట్ ఫ్రెండ్లీగా ఎలక్ట్రిక్ కార్ లాంచ్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికైతే మారుతి ఈవీఎక్స్ ఎలక్ట్రిక్ కార్ని 2020 సంవత్సరంలో మార్కెట్లోకి లాంచ్ చేసే అవకాశాలు అయితే ఉంటున్నాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎలక్ట్రిక్ ఈవీ కంపెనీ వాళ్ళు జంపర్స్ అనే ఒక కంపెనీ వాళ్ళతో టైఅప్ అయ్యారండి. ఎలక్ట్రిక్స్ అనే కంపెనీ ఎలక్ట్రిక్ 2 వీలర్స్ తయారు చేసే కంపెనీ. వీళ్ళు జంపర్స్ అనే కంపెనీ వాళ్ళతో టైఅప్ అయ్యి జంపర్స్ కంపెనీకి దాదాపుగా 500 ఎలక్ట్రిక్ 2 వీలర్స్ అయితే సప్లై చేయబోతున్నారు. సో ఈ జంపర్స్ కంపెనీ వాళ్ళు లాస్ట్ మైల్ కనెక్టివిటీ అంటే డెలివరీస్ కోసం ఎలక్ట్రిక్ 2 వీలర్స్ యూజ్ చేయబోతున్నారు. సో ఇప్పుడు ఎలక్ట్రిక్స్ కంపెనీ వాళ్ళు ఇలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఆఫర్ చేయడంతో పాటుగా స్వాపింగ్ నెట్వర్క్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. ఈ 500 ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం స్వాపింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేసి కేవలం స్వాపింగ్ అనేది ఒక నిమిషం లోపలే దాదాపుగా 50 సెకండ్లోనే స్వాపింగ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇలా చేయడం వల్ల ఎవరైతే జంపర్ సంబంధించిన డెలివరీ ఏజెంట్స్ ఉంటారో వాళ్ళు మరింత ఒక 200-300 ఎక్స్ట్రా కూడా సంపాదించుకునే అవకాశం ఉంటుందని చెప్పి కంపెనీ వాళ్ళు తెలపడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇన్ఛార్జ్ అనే కంపెనీ వాళ్ళు 3AK అనే ఒక కంపెనీ వాళ్ళతో టైఅప్ అయ్యారండి. ఇన్ఛార్జ్ అనే కంపెనీ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ కంపెనీ అనమాట. ఇక 3AK కంపెనీ 3 వీలర్ కార్గో వెహికల్స్ ని అలానే 4 వీలర్ కార్గో వెహికల్స్ ని తయారు చేస్తారు. ఈ 3AK కంపెనీ వాళ్ళకి కావాల్సిన ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఇన్ఛార్జ్ కంపెనీ వాళ్ళు డెవలప్ చేసి ఇవ్వబోతున్నారు. దాదాపుగా ఒక 1000 ఎలక్ట్రిక్ వాహనాలకు అయితే ఇన్ఛార్జ్ కంపెనీ వాళ్ళు రాబోయే 2 సంవత్సరాల్లో అయితే ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ ని ప్రొవైడ్ చేయబోతున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే మహేంద్ర BE05 ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన ఫోటోస్ అయితే ఇంటర్నెట్ లో లీక్ అవడం జరిగిందండి. వాస్తవానికి BE05 ఎలక్ట్రిక్ కార్ ని మహేంద్ర కంపెనీ వాళ్ళు 2020 సంవత్సరం అక్టోబర్లో లాంచ్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు. దానికి సంబంధించిన ఫోటోస్ అయితే లీక్ అయ్యాయి. ఇక ఈ ఎలక్ట్రిక్ కార్లో దాదాపుగా 60 కిలోవాట్ అవర్ నుండి 80 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వరకు ఈ వేరియంట్స్ని మార్కెట్లో లాంచ్ చేసే అవకాశం ఉంటుంది. అంటే 600 కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది మహేంద్ర ఎలక్ట్రిక్ కార్ నుంచి ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అలానే ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్ని కూడా యూజ్ చేస్తున్నారు. దాదాపుగా 170 కిలోవాట్ల ఛార్జర్ని కూడా సపోర్ట్ చేసే విధంగా బ్యాటరీ ఆర్కిటెక్చర్ని అయితే డెవలప్ చేస్తున్నారు. దీని సహాయంతో మహేంద్ర కొత్త ఎలక్ట్రిక్ కార్లు కేవలం 30 నిమిషాల్లోనే ఛార్జ్ అయిపోతాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే హ్యుండై మోటార్స్ కంపెనీ వాళ్ళు 180 కిలోవాట్ల DC ఫాస్ట్ ఛార్జర్ని అయితే ఏర్పాటు చేశారు. చెన్నైలోని స్పెన్సర్ ప్లాజా మాల్ దగ్గర చెన్నైలోని ఎంత హైయెస్ట్ ఫాస్ట్ ఛార్జర్ అనేది ప్రెసెంట్ హ్యుండై మోటార్స్ కంపెనీ వాళ్ళు అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ ఫాస్ట్ ఛార్జర్ ఏదైతే ఉందో కేవలం హ్యుండై కంపెనీ వాళ్ళే కాకుండా ఇతర ఎలక్ట్రిక్ కార్ యూజర్స్ ఎవరైనా కూడా యాక్సెస్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అంతేకాకుండా హ్యుండై కంపెనీ వాళ్ళు తమిళనాడు ప్రాంతం వ్యాప్తంగా దాదాపుగా 100 ఫాస్ట్ ఛార్జర్స్ అనేవి ఏర్పాటు చేయడానికి అయితే ప్లాన్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే MG మోటార్స్ కంపెనీ వాళ్ళు HPCL భాగస్వామ్యంలో తమ HPCL సంబంధించిన పెట్రోల్ బంక్స్ లో అయితే ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఏర్పాటు చేసే పనులు అయితే స్టార్ట్ చేసామని చెప్తున్నారు. ఇక HPCL లో మొత్తం దాదాపుగా 22,000 పైగా పెట్రోల్ బంక్స్ అయితే ఉన్నాయి భారతదేశ వ్యాప్తంగా. ఈ మొత్తం ఈ పెట్రోల్ బంక్స్ దగ్గర అయితే వీళ్ళు ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. ఇక ఈ మై MG అనే యాప్ ద్వారా ఎవరైతే HPCL పంప్స్ దగ్గర ఉన్న ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. వీళ్ళు ఏర్పాటు చేసే ఛార్జింగ్ స్టేషన్ కెపాసిటీ వచ్చి 50 కిలోవాట్ల నుండి 60 కిలోవాట్ల వరకు కెపాసిటీ ఉంటుంది. అంటే ఈ ఛార్జర్తో దాదాపుగా ఒక అరగంట నుంచి ఒక గంట సమయంలో అయితే ఎలక్ట్రిక్ కార్ని ఛార్జ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇండియన్ ఆర్మీ అలానే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు అయితే ఒక MOU అయితే కుదుర్చుకున్నారండి. ఇందులో భాగంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు తమ పెట్రోల్ బంక్స్ దగ్గర హైడ్రోజన్ సంబంధించిన ఫ్యూయల్ స్టేషన్స్ ఏర్పాటు చేయాలనేది ఇందులో ఒప్పందంలో భాగంగా అయితే ఒక ప్రపోజల్ అనమాట. ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే రాబోయే రోజుల్లో ఇండియన్ ఆర్మీకి సంబంధించిన వెహికల్స్ ఏదైతే ఉంటాయో అవి హైడ్రోజన్ ఫ్యూయల్ వాహనాలను అయితే ఉపయోగించాలనేది ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఇండియన్ ఆర్మీ దాదాపుగా 175 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 100కు పైగా ఎలక్ట్రిక్ వాహనాలు అయితే వాడుతున్నారు అనమాట. అది కాకుండా రాబోయే రోజుల్లో 400 పైగా ఎలక్ట్రిక్ కార్లు, 400 పైగా ఎలక్ట్రిక్ ట్రక్కులు, 60కి పైగా ఎలక్ట్రిక్ బైక్స్ ని కూడా ఇండియన్ ఆర్మీ కోసం ఆర్డర్ చేయబోతున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత ఏంటంటే మన భారతదేశ జవాన్లు కూడా ఎలక్ట్రిక్ వాహనాల మీద క్లియర్ గా ఫ్యూచర్ లో యూజ్ చేద్దామని ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. ఎందుకంటే
ఫ్యూచర్లో మన ఇండియన్ ఆర్మీ యూజ్ చేస్తే మరింత మంది ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే జిప్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు $15 మిలియన్ ఫండింగ్ అయితే రేస్ చేశారండి. ఈ $15 మిలియన్ ఫండింగ్ యూజ్ చేసుకుని ఇప్పటికైతే వీళ్ళ B2C ఫ్లీట్ ఏదైతే ఉందో ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన B2B మార్కెట్కి B2C మార్కెట్కి వీళ్ళు స్కూటర్స్ అప్లై చేస్తారు. 21,000కు పైగా B2B మార్కెట్ అయితే స్కూటర్స్ ఉన్నాయి. వాటిని 2026 సంవత్సరం కల్లా దాదాపు 2 లక్షల పైగా ఫ్లీట్ని పెంచుకోవాలనేది వీళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్గా తెలుపుతున్నారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే BYD కంపెనీ వాళ్ళు తాజాగా మే 26వ తారీఖున రికార్డ్ స్థాయిలో ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీస్ అయ్యని చెప్తున్నారండి. తమ సీల్ ఎలక్ట్రిక్ కార్లు. ఈ సీల్ ఎలక్ట్రిక్ కార్ ప్రైస్ సెగ్మెంట్ చూసుకున్నట్లయితే 41 లక్షల రూపాయల నుండి 53 లక్షల రూపాయలకి అయితే ఉంది. దీని రేంజ్ కూడా 510 కిలోమీటర్ల నుండి 650 కిలోమీటర్ల వరకు రేంజ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. రీసెంట్ గా మార్చి నెలలో ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన ప్రీ బుకింగ్స్ ఓపెన్ చేస్తే కేవలం నెలన్నర టైంలోనే 1000 ప్రీ బుకింగ్స్ అయినాయి అని చెప్తున్నారు. రీసెంట్ గా మే 26వ తారీఖున అయితే బెంగళూరు, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ ఇటువంటి ప్రధాన నగరాల్లో అయితే ఒకే రోజు 200 ఎలక్ట్రిక్ కార్స్ అయితే డెలివరీ చేసామని చెప్తున్నారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇలాన్ మస్క్ టెస్లా వ్యవస్థాపకుడు చైనా దేశం మీద ప్రవేశపెట్టిన ట్యాక్సెస్ అయితే వ్యతిరేకించడం జరిగిందండి. రీసెంట్ న్యూస్ అప్డేట్స్ లో చెప్పిన విషయం అంటే తాజాగా అమెరికా ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి చైనా నుండి ఏదైతే ఎలక్ట్రిక్ వాహనాలను ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకుంటున్నారో దాని మీద ట్యాక్స్లు బాగా పెంచిందనమాట. మన డోర్కి 24% ఉండే ట్యాక్స్ని కాస్త ఇంపోర్ట్ డ్యూటీని 100% పెంచింది. అంటే ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీలు, స్టీలు, సోలార్ బ్యాటరీస్ ఇలా ఏది తీసుకొచ్చినా కూడా దాని మీద 24% నుంచి 100% పెంచారు. దీన్ని అయితే ఎలాన్ మస్క్ అయితే వ్యతిరేకించడం జరిగింది. ఇటువంటిది ఒక్కసారిగా ఇంత పెంచడం కరెక్ట్ కదని అయితే ఆయన అభిప్రాయపడ్డారు. అలానే ఇన్సెంటివ్స్ గురించి అయితే ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా పర్లేదు, కానీ ఇలా ఇంపోర్ట్ డ్యూటీ ఎంతవరకు పెంచడం అనేది కరెక్ట్ కాదని చెప్పి ఆయన అభిప్రాయపడడం జరిగింది. ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే వియత్నాం దేశానికి చెందిన VF3 ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే రివీల్ చేశారండి కంపెనీ వాళ్ళు. వాస్తవానికి వియత్నాం దేశంలో లాంచ్ చేసిన ఎలక్ట్రిక్ కారు ప్రీ బుకింగ్స్ మొదటి రోజులోనే ఏకంగా 27,000 పైగా ప్రీ బుకింగ్స్ వచ్చాయని తెలిపారు. ఇక VF3 ఎలక్ట్రిక్ కార్ని భారతదేశ మార్కెట్లో కూడా లాంచ్ చేసే అవకాశం ఉంటుంది. తాజాగా ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే రివీల్ చేశారు. ఇందులో 18 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ యూజ్ చేస్తున్నారు. 218 కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. 110 న్యూటన్ మీటర్ల టార్క్, అలానే 0 నుండి 50 కిలోమీటర్ల వేగాన్ని 5.3 సెకండ్లో చేరుకోగలదు. ఇక ఈ ఎలక్ట్రిక్ కార్ ప్రైస్ దాదాపుగా 10 లక్షల రూపాయల వరకు ఉండే అవకాశం ఉంటుంది. ఇవి లేటెస్ట్ టీవీ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ టీవీ ఇన్ఫర్మేషన్ కోసం ఈవీ కొరాడో లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ది నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.